సుస్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాన్ని అలవాటు చేస్తున్నారు కాబట్టి. మన సాధనలో ఆసన సాధనతో పాటు కొంచెం నేను ఫేస్ యోగాని చేయిస్తానని చూసి మనము ఇంకా తెలుసుకున్నాము. ఈ టెక్నిక్స్ ని గుర్తుపెట్టుకొని మనం చేయొచ్చండి ప్రతిరోజు. చూడండి, ముందుగా మనం ఇలా నిల్చున్న పొజిషన్ లో ఉంటే నిల్చోండి, లేదా కూర్చొనైనా చేయొచ్చు. ముందుగా చేతులు నీట్ గా ఉన్నాయా చూసుకోండి, ఎందుకంటే ఫేస్ ని మనం పెడతాం కాబట్టి కొంచెం ఏమన్నా డర్ట్ ఉన్నా కూడా వాటి పింపుల్స్ లాంటివి అవుతాయి. కాబట్టి కేర్ఫుల్ గా చేతులు శుభ్రంగా ఉన్నాయా చూసుకోండి. చూసుకున్న తర్వాత మొదటిగా మనము ఫేస్ ని కంప్లీట్ ఫేస్ ని మెల్లగా టాప్ చేస్తామండి. మీకు కుదిరితే కింది వరకు మొత్తం టాప్ చేయడానికి చూడండి. కుంకుమాది తైలం దొరుకుతుంది, అది మనము హ్యాండ్స్ మీద రబ్ చేస్తూ ఆ ఆయిల్ తో కూడా టాప్ చేయొచ్చు. దాని వల్ల కూడా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. మొదటిగా మనం చేసేది చేతితో చూపుని అలా నేను పెట్టాను, అంటే నా చూపుడు వేలని కొంచెంగా ఫోల్డ్ చేస్తూ చూడండి, నా ముక్కు కార్నర్ నుంచి నేను మెల్లగా ఇలా చీక్ బోన్ నుంచి తీసుకెళ్ళి పైకి తీసుకెళ్తున్నాను. ఇలా చేయటం వల్ల మనకి ఈ మజిల్ చూడండి ఇలా సాగకుండా అప్లిఫ్ట్ అవుతుంది అనమాట. ఈ మజిల్ ని మనం అప్లిఫ్ట్ చేస్తున్నామని పైకి తీసుకొని వెళ్ళిన తర్వాత చూడండి, చేతులని కొంచెంగా ఇలా ట్విస్ట్ చేయండి. చూపిస్తాను, పైకని ఇలా రొటేట్, ఇలా కూడా చేయొచ్చండి. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, సేమ్ హుక్ ని మనం పెడతాము. ముందుగా చూడండి, ఎడమ చేతిని ఎడమ వైపున పెడుతూ కుడి చేతితో చూడండి మధ్యపు వేలు చూపుడు వేలతో నేను ఇలా పైకి లిఫ్ట్ చేస్తున్నాను. చేయడం వల్ల మనకి జా లైన్ అన్నది అవుతుందండి. చాలా మందికి బ్యూటీనెస్ కి జా లైన్ ఉండాలి అనుకునే వాళ్ళు ప్రతిరోజు బిజీలో చేయటానికి చూడండి. ఇప్పుడు చూస్తాము. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా మందికి ఇక్కడ లైన్స్ వస్తాయి. ఈ లైన్ రావడం వల్ల కూడా మనకి ఏజింగ్ అనేది కనిపిస్తుంది. ఈ లైన్ పోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే నాలుకతో ఉండి మనం ఏం చేస్తామంటే లోపల నుంచి నాలికతో నేను ముందుగా లోపల నుంచి పై నుంచి కింద వరకు అన్నట్టు సర్కిల్స్ ని గీస్తున్నాను. ఇలా మనం చేయటం వల్ల ఇక్కడ ఉన్న లైన్స్ ని మనము చాలా వరకు తగ్గించవచ్చు. దీన్ని మీరు ప్రతిరోజు చేసి చూడండి, మిరాకిల్స్ అయితే చూస్తారు. దీన్ని మనం కొన్నిసార్లు చూద్దాము.
చిన్న చిన్న ఫేస్ యోగా టెక్నిక్స్ ని మీరు గుర్తు పెట్టుకొని రోజు చేసి చూడండి. ఏం చేయట్లేదండి ఇక్కడ మనము ఎక్కువగా మూమెంట్స్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా అవుతుంది. దానివల్లే మనకి ఫేస్ గ్లో అవుతుంది. కొన్ని టెక్నిక్స్ చెప్పాను కదండి, గీతలు మనకు కొన్ని ఇలా గీతలు ఉంటాయి, కొన్ని ఇలా గీతలు ఉంటాయి. ఆ ఫేస్ లో ఉన్న లైన్స్ ని మనం రిడ్యూస్ చేయడానికి ఫేస్ యోగా అనేది చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోతామండి. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు వీరభద్రాసన 2. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలి. నిల్చిన తర్వాత ముందుగా శ్వాసని లోపలికి తీసుకోండి. లంగ్స్ని ఎంట్రీ చేయండి. ఇప్పుడు కుడికాలని వెనక్కి తీసుకెళ్ళండి. ఎంతైతే అంత డిస్టెన్స్ ని మీరు పెట్టుకోవచ్చండి. ఎంత తీసుకోవాలి అని నన్ను అడిగితే ఈజీగా మీరు ఆసనా నుంచి బయటకు వచ్చేలాగా చూసుకోండి. ఎక్కువ వెనక్కి తీసుకెళ్ళామనుకోండి ఈజీగా రాలేము. కాబట్టి కాళ్ళు మీ కంఫర్టబుల్ పోస్చర్లో పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతులని కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత శ్వాసని వదిలేటప్పుడు ముందున్న మోకాలని బెండ్ చేస్తూ చూడండి, తొడని ప్యారలల్ గా తీసుకొచ్చాను. అలాగే ముందున్న మధ్యపు వేళ్ళకి చూడండి. శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ డౌన్ అవుతారు. వీరభద్రాసన 2 ఎలా చేయాలో చూపించాలి. ఈ ఆసన చేయటం వల్ల మన బాడీలో స్టామినా అన్నది చాలా పెరుగుతుంది. మనము ఫిట్గా ఉండాలంటే ఫ్లెక్సిబిలిటీ ఒక్కటే సరిపోదు, స్ట్రెంగ్త్ ఒక్కటే సరిపోదండి, స్టామినా కూడా కావాలి. కాబట్టి వీరభద్రాసన ఆసనాలు అన్నీ మనకి స్టామినాని ఇస్తాయి. కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి చూడండి. చేయటం వల్ల మన ఆంకిల్స్ దగ్గర మన తొడని కంప్లీట్ లెగ్స్ ని చాలా స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. అలాగే మనకి హ్యాండ్స్ స్ట్రెచ్ చేస్తున్నాం కదండి, మన షోల్డర్స్ మీద కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. కాళ్ళని ఒకటే లైన్ లో పెట్టడానికి చూడండి. దానివల్ల మనకి గ్రిప్ అన్నది ఉంటుందండి. కాబట్టి ఒకటే లైన్ లో పెట్టడానికి చూడండి. రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. వీరభద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఆసన చేసే ముందండి ఇవాళ మనము ఫేస్ యోగా అంటే చేస్తాము. చూడండి, బాడీ ఒకటే టోన్ స్ట్రెంగ్త్ ఉంటే సరిపోదు కదండి.
మన ఫేస్ కూడా యంగ్ గా కనిపించాలంటే కొన్ని కొన్ని టెక్నిక్స్ అయితే ఫాలో అవ్వాలి. అలాగే ఇంకొంచెం ఎఫర్ట్స్ మెయింటైన్ అయితే కంపల్సరీ చేయాలి. ఏం పర్లేదు మా కాలంలో చేయలేదు అని అనుకోకుండా ఇంకొంచెం జాగ్రత్త తీసుకోండి. వింటర్ సీజన్ లో అయితే ముఖ్యంగా అది స్కిన్ అన్నది డ్రై అవుతుంది, అలాగే హెయిర్ స్కాల్ప్ అన్నది డ్రై అవుతుంది. అలా అవ్వటం వల్ల మనకి డాండ్రఫ్ అవుతుంది, యాక్ని అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. దీనికి మీరు ఎక్కువ వాటర్ అమౌంట్ అయితే తీసుకోవాలి. అరే చలికాలం నేను ఎక్కువగా నీళ్ళని నేను తీసుకోను అని అనుకుంటే మాత్రం డిహైడ్రేషన్ అవుతుంది, వచ్చే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండండి, ఇంకొంచెం మెయింటైన్ చేయడానికి చూడండి. తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి కాళ్ళని అలా చాపుతూ ఆసనాలో కూర్చుంటుందండి. తర్వాత శ్వాసను తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళని ఎడమ మోకాల బయట వైపున ప్లేస్ చేయండి. చూడండి, నేను లోపల వైపున పెట్టలేదు, కాళ్ళని ఎత్తి బయట వైపున పెట్టాను. పెట్టిన తర్వాత ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. చూడండి, ఇది ఎగ్జాక్ట్ గా ఈ పొజిషన్ కి వచ్చింది. వచ్చిన తర్వాత కుడి చేతిని వెనక్కి పెట్టండి. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి రేస్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నా ఆపోజిట్ ఎల్బో ఆపోజిట్ మోకాల దగ్గరకు వస్తుంది. వెనకాల వైపున చూడండి. తీసుకుంటూ పైకి రేస్ చేస్తూ మెల్లగా చేతులని కాళ్ళని లాక్కోవచ్చు. అర్ధ మత్స్యేంద్రాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ కాలంలో అయితే అందరికీ ప్రీ డయాబెటిక్ అంటున్నారండి. ఆల్మోస్ట్ అందరికీ డయాబెటీస్ ఉంది, కొంతమంది టెస్ట్ చేసుకుంటలేదండి. అలాంటి వాళ్ళు యోగా సాధనలో ఎక్కువగా ట్విస్టింగ్ ఆసనాస్ చేశారనుకోండి, ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. చూడండి, ట్విస్టింగ్ అయ్యేటప్పుడు మన పాంక్రియాస్ ని మనం స్టిమ్యులేట్ చేస్తాం. దానివల్ల మనము డయాబెటీస్ ని రివర్స్ చేయొచ్చు. మనం రివర్స్ చేయొచ్చు అండి. డయాబెటీస్ ఒకటే కాదు, అలా అని మిగతావి కూడా చూసుకోవాలండి. మీ స్లీప్ కానివ్వండి, మీరు ఎంత తింటున్నారు, డైట్ విషయంలో ముఖ్యంగా మనం చూసుకోవాలి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయాలి. ఆసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను మీకు చెప్పాను కాబట్టి ప్రతిరోజు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. చూడండి, మనం ఎక్కువగా సాధన చేయడం వల్ల ఇంకా తొందరగా బెనిఫిట్స్ అయితే చూస్తాం. తర్వాత ఆసన చూసేద్దామండి. బద్ధ కోణాసన.
ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. మెల్లగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేసి ఒకవేళ మీకు టెన్షన్‌గా ఉందనుకోండి కాళ్ళల్లో టాప్ చేయండి. నీస్‌ని పైన కింద టాప్ చేయడం వల్ల లెగ్స్‌ని మనము కొంచెం రిలీఫ్ చేయొచ్చు. ఇంకా 2 కాళ్ళ అరికాళ్ళని దగ్గరికి తీసుకొస్తూ ఎంతైతే అంత దగ్గరికి తేవడానికి చూడండి. తీసుకొచ్చిన తర్వాత మోకాలు ఇలా పైకి ఉంటుందని కింద వైపున పుష్ చేయండి. ఎలా పుష్ చేస్తారంటే శ్వాసని వదిలేటప్పుడు మాత్రమే కిందికి పుష్ చేయండి. అలాగే మీ వెన్నెముక ఇలా ఉందనుకోండి, ఏ స్ట్రెచ్ ఉండదు, ఉపయోగం కూడా ఉండదు. స్ట్రైట్‌గా పెట్టండి. మీరు శ్వాసని తీసుకుంటూ వదిలేటప్పుడు చూడండి, చేతులని కాళ్ళకి కింద పుష్ చేస్తూ ముందు వైపున చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. శ్వాసని తీసుకుంటూ వదిలేటప్పుడు మీరు బెండ్ అవుతారు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన మోకాల నొప్పులు ఉంటేనే మీరు ఇలా ఫోల్డ్ చేయలేరండి, లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. మోకాల నొప్పులు ఉంటే ముందుగా ఆ మోకాలని స్ట్రెంథెన్ చేయండి, తర్వాత సులువుగా ఈ ఆసనాలను అయితే చేయొచ్చు. ఈ ఆసనాన్ని కలిసి మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ముందుగా చేతులను రిలాక్స్ చేస్తూ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. సుఖాసనాలు కూర్చోవచ్చు. ఈ ఆసనాలు ఒక చిన్న వేరియేషన్ అయితే చేసామండి. మనము బెండ్ ఫార్వర్డ్ అయ్యాం కాబట్టి బ్యాక్ మజిల్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, అలాగే మన మైండ్ ని కామ్ చేస్తుంది. బద్ధకోణాసన చేయటం వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, పీరియడ్లో క్రాంప్స్ ఉన్నా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. దీన్ని మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ధనురాసన. ఈ ఆసన చాలా సింపుల్గా ఉంటుందండి, కానీ అబ్డామినల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేయండి. చూద్దామండి ఆసన ఎలా చేయాలో. ముందుగా మనము మన పొట్ట వైపున పడుకోవాలి, కాబట్టి మనము ఆ పొజిషన్కి వచ్చేద్దాము. ముందుగా మనము పొట్ట వైపున పడుకుంటున్నామని పడుకున్న తర్వాత ముందుగా దీర్ఘ శ్వాసని తీసుకుంటూ దీర్ఘ శ్వాసని వదిలింది. ఇప్పుడు కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ కుడి కాళ్ళని కుడి చేతితో ఫోల్డ్ చేస్తామండి. ఇది అందకపోతే యోగా స్టాప్ ని మనము కాళ్ళకి చుట్టుకొని కూడా హోల్డ్ చేయొచ్చండి. ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఎడమ చేతితో హోల్డ్ చేస్తాం. ఇలా హోల్డ్ చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీ ఛాతీ భాగాన్ని ఇంకా కాళ్ళ తొడలని ఎంతైతే అంత పైకి లిఫ్ట్ చేస్తామండి. శ్వాసని వదులుతూ రిలాక్స్ అవ్వండి.
ధనురాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి కంప్లీట్ గా చూడండి తొడల నుంచి మన యాంకిల్స్ వరకు చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది. అలాగే కంప్లీట్ మన బాడీని మన పొట్ట వైపున పెడుతున్నామండి. అక్కడ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము సాల్వ్ చేయొచ్చు. కానీ హెరీనియా ఉందనుకోండి, వాళ్ళు అవాయిడ్ చేయాలి. హెరీనియా లేదా అబ్డామినల్ హెరీనియా ఉందా, ప్రెగ్నెంట్ ఉమెన్స్ మాత్రం కంపల్సరీగా ఆసనాన్ని అవాయిడ్ చేయాలి, లేదా ప్రతి ఒక్కరు చేయొచ్చు. మనము చేతులతో హోల్డ్ చేస్తున్నాం కదండి, షోల్డర్స్ కి కూడా చాలా మంచిది. మనము చెస్ట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి స్పిరిచువల్లీ చూసుకుంటే మనం ఎక్కువగా మన అనహత చక్ర ఇంకా విశుద్ధి చక్ర మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అక్కడ మీ దృష్టిని కుదిరితే తీసుకెళ్తూ ఆసనాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. వక్రాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. కలిగే లాభాలను మీకు చెప్పాను కాబట్టి ప్రతిరోజు మీరు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన సాధన ముఖ్యంగా ఫేస్ యోగాని చేసాము, అలాగే కొన్ని స్టామినా కోసం ఆసనాలను చేసాము, కొన్ని ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాలను అయితే చేసాము. బ్యాక్ స్ట్రెంథనింగ్ కి చాలా బెనిఫిషియల్ గా ఉంటుందండి. దీన్ని మీరు రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి చూడండి. మీకు ఇచ్చే చిన్న సలహా కూడా మన సౌందర్యానికండి, మన ఫేస్ ని ఇంకా ఇంకా సౌందర్యంగా చేయటానికి కొన్ని చెప్తానండి. ఎక్కువగా మనము ఫేస్ సిరమ్స్ కానివ్వండి, ఫేస్ మాస్క్లు ఏవైతే మార్కెట్లో దొరుకుతున్నాయో వాటిని ఎంత అయితే అంత అవాయిడ్ చేయండి. చూడండి, న్యాచురల్ ప్రోడక్ట్స్తో కూడా మనం గ్లో అన్నది చేయొచ్చండి. సున్ని పిండి తీసుకోండి లేదా శనగపిండి తీసుకోండి. పిండిలో మనము కొంచెం కర్డ్ వేసి ఒక 2 drops ని లెమన్ వేస్తూ కూడా మనము ఫేస్ ప్యాక్ ని అలా అప్లై చేయటం వల్ల కూడా మన సౌందర్యం ఇంకా ఇంకా పెరుగుతుంది. దొరికే రెమెడీస్ తో మనం మన సౌందర్యాన్ని ఇంకా పెంచొచ్చండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.